తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 12,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను ఈరోజు ఈ జిల్లాలలో విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పటివరకు 20 లక్షల మంది రైతుల ఖాతాలలో ఎకరానికి చొప్పున 12,000 రూపాయలను రైతు భరోసా డబ్బులను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మిగతా ఏదైతే ఇంకా మిగిలినటువంటి 50 లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయడానికి నిధులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దాదాపు ఈ 50 లక్షల మంది మిగిలినటువంటి రైతుల కోసం దాదాపు 5,700 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతుల కోసం 10 గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక తిరిగి ఈరోజు అయితే రైతు భరోసా డబ్బులను మరలా పంపిణీ చేసేందుకు ఈ మార్చి నెల 15వ తారీఖు లోపటనే దాదాపు 9 రోజులలోనే 9,500 కోట్ల రూపాయల నిధులను రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఏ జిల్లాలలో ఈరోజు ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు ఈరోజు జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన రైతులు, సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు, వానాకాల రైతు భరోసా డబ్బులు 2 సీజన్లకు కలుపుకొని ఒకేసారి 12,000 రూపాయల చొప్పున 500 రూపాయల బోనస్ డబ్బులతో పాటుగా ఈ రైతు భరోసా డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక వివరాలకు వెళ్ళక ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ని ఇవ్వడంతో పాటుగా అటు వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా దానికంటే ముందే ఒకటేసారి ఈ 12,000 రూపాయల మొత్తం కలుపుకొని 500 రూపాయల బోనస్ డబ్బులతో పాటుగా రైతుల ఖాతాలలో నిధుల సర్దుబాటు అయితే చేయబోతుందన్నట్లు సమాచారం. ఇక మన తెలంగాణలో దాదాపు ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు, వానాకాల రైతు భరోసా డబ్బులు మొత్తం చూసుకున్నట్లయితే మనకి 12,000 రూపాయల నిధులు అనేది ముందుగా తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే జోగులాంబ, మహబూబాద్, వనపర్తి, సిరిసిల్ల, మంచిర్యాల్, నిజామాబాద్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా నల్గొండ, సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి వంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను మనకి ఈరోజు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాల లోపే ఉన్నటువంటి రైతులకు డబ్బులను పంపిణీ చేసిన తర్వాత ఇక మిగిలినటువంటి ముందున్నటువంటి 11 నుంచి 20 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు, సాగు చేస్తూ పంట పండిస్తున్నటువంటి రైతులకు మొదటి విడత రైతు భరోసా డబ్బులు ఈ మార్చి నెల 6వ తారీఖు తర్వాత నుంచి ఖాతాలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.